హాయ్ ఫ్రెండ్స్, ఇంటింటి రామాయణ సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే కమల్ అయితే బిర్యానీ అయితే తెచ్చుకొని పల్లవి ముందు కూర్చొని తింటూ ఉంటాడనమాట. ఇక అప్పుడు పల్లవి అయితే అదేంటి బావా నాకు పెట్టవా అని చెప్పేసి అనగానే పెడతా అని చెప్పేసి ఊరిస్తూ ఒక్కొక్క పీస్ తింటూ ఉంటాడనమాట. ప్లీజ్ బావా ఆకలిస్తుంది అని చెప్పేసి పల్లవి అయితే అడగగానే అదేంటి మరి నేను కరెంటు పని చేయడం నీకు ఇష్టం లేదు కదా, మరి దానివల్ల వచ్చిన డబ్బుతో కొన్న బిర్యానీ నువ్వు తినకూడదు కదా మరి అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఒక్క ముక్క కూడా పెట్టుకుని మొత్తం తనే తింటాడు. ఇక ఆ కోపంతో గదిలో నుంచి కోపంగా వెళ్ళిపోయిన పల్లవి అయితే గడప తనుకొని కింద పడిపోద్ది అనమాట. అమ్మ అని చెప్పేసి అరుస్తూ ఇక పల్లవి అయితే బాధతో అరగగానే ఇక మీనాక్షి అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది. అయ్యో ఏమైందమ్మా అని చెప్పేసి ఇక పల్లవి కాలు పట్టుకొని మరీ అడుగుతుందన్నమాట. ఇక వెంటనే నూనె అయితే తీసుకొచ్చేసి పల్లవి కాలుకి అయితే మర్దన చేస్తూ ఉంటుంది అనమాట. కానీ పల్లవి మాత్రం మీనాక్షితో బాగానే కాకే పడుతున్నావే అని చెప్పేసి అనగానే అదేంటమ్మా అలా అంటావు అని చెప్పేసి మీనాక్షి అయితే అడగగానే నీ భర్త ఎవరని మిమ్మల్ని అడుగుతున్నానని, నేను మీకు సంబంధించిన విషయాలు ఏమీ అడగకూడదని ఇలాంటివన్నీ చేసి నన్ను కాకా పడదాం అనుకుంటున్నారా? నా మీద సింపతి చూపించి నాకు సేవలు చేసినంత మాత్రాన నిన్ను ఏం అడగకుండా ఉండను అని చెప్పేసి అనుకోకు. ఎన్నిసార్లు అడిగినా నువ్వు నీ భర్త గురించి నోరు విప్పలేకపోతున్నావంటే ఎవరికీ చెప్పలేని చండాలమైన ఫ్లాష్ బ్యాక్ నీకు ఉండి ఉండాలి. అది ఏంటనేది నువ్వు చెప్పే వరకు, అందరికీ తెలిసే వరకు నేను ఊరుకునేది లేదు. నీ భర్త గురించి చెప్పుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు నీ లైఫ్ నీ క్యారెక్టర్ ఏది కరెక్ట్ కాదన్న విషయం నాకు అర్థమైంది. నీ బ్యాడ్ క్యారెక్టర్ ఎక్కడ బయటపడిపోతుందన్న భయంతోనే నువ్వు నీ భర్త గురించి చెప్పుకోలేకపోతున్నావు. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు చేసిన నీ తప్పుల వల్లే నువ్వు చెప్పలేకపోతున్నావు. నీ పిల్లలు నీ భర్త వల్ల నీకు పుట్టుండరు, అందుకే నువ్వు అని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక ఇంతలో నోరు ముయ్యి అని చెప్పేసి అవని అయితే అక్కడికైతే వస్తుందన్నమాట. మా అమ్మ గురించి ఇంత దారుణంగా మాట్లాడటానికి నీకు నోరు ఎలా వస్తుంది? నీది నోరా మురికి కాలవా? మా అమ్మ క్యారెక్టర్ గురించే మాట్లాడతావా నిన్ను అని చెప్పేసి కొట్టడానికైతే చేయెత్తుతుందన్నమాట. ఇంతలో అవని అని చెప్పేసి మీనాక్షి అయితే ఆపుతుంది. నీకు తెలియదమ్మా, ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పకపోతే ఎవరి గురించైనా ఇలాగే మాట్లాడతారని చెప్పేసి అవని అయితే సీరియస్ అవుతుంది అనమాట. నాలాంటి వాళ్ళు వాగకుండా ఉండాలంటే మీ అమ్మ భర్త ఎవరో తను ఎవరికి భార్య చెప్పొచ్చు కదా, చెప్పకపోతే ఎవరైనా ఇలాగే మాట్లాడతారని చెప్పేసి పల్లవి అయితే ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది అనమాట. మా అమ్మ భర్త ఎవరో నీకు తెలియాలి అంతే కదా, మా అమ్మ ఎవరి భార్య నీకు తెలుసా? మా అమ్మ భర్త అని చెప్పేసి అవని అయితే నిజం చెప్పబోతూ ఉంటుందన్నమాట. ఇంతలో అవని అని చెప్పేసి మీనాక్షిని చెప్పొద్దని ఆపుతుందనమాట. ఇక అవని అయితే లేదమ్మా, నా తండ్రి ఎవరు తనకు తెలిస్తే నీ గురించి ఇలా కారు కూతలు కూయకుండా ఉంటుంది, అందుకే పల్లవికి నా తండ్రి ఎవరో చెప్పాలని చెప్పేసి అవని అయితే చెప్పాలని చూస్తూ ఉంటుందన్నమాట. నిజం చెప్తే పరిస్థితులు ఎలా ఉంటాయో నువ్వే చెప్పావు కదమ్మా. పల్లవి ఏదో అందని నువ్వు ఇప్పుడు ఆవేశపడితే జీవితాంతం మనమే తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకునే సందర్భం వస్తుంది. అప్పటి వరకు మనం చెప్పకపోవడం మంచిది పద అని చెప్పేసి అవనిని తీసుకొని మీనాక్షి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక తల్లికి కూతురు సపోర్ట్, కూతురికి తల్లి సపోర్ట్, నిజం చెప్పకుండా ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారు. ఎన్ని రోజులు డ్రామాలు ఆడతారు నేను చూస్తానని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటుంది. ఇక తర్వాత సీన్లో రాజేంద్ర ప్రసాద్ అయితే బయట కూర్చొని ఆలోచిస్తూ ఉండగానే ఏంటి నాన్న ఇంకా పడుకోలేదా అని చెప్పేసి అక్షయ్ అయితే వస్తాడనమాట. అనుకున్న మన మనిషే మనకి ద్రోహం చేస్తాడని తెలిసాక గుండె రగిలిపోతుందిరా. ఇక కంటికి నిద్ర ఎప్పుడు వస్తుంది? ఆధారాలు లేవన్న ఒకే ఒక్క కారణంతో ఆ చెక్కదాన్ని ఏం చేయకుండా వదిలేయాల్సి వస్తుంది. ఇది తట్టుకోవడం నా వల్ల కావట్లేదురా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తూ ఉంటారనమాట. మీరు ఈ విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ టెన్షన్ పడకండి డాడీ, నేను అవని నిజాలు తెలుసుకునే పనిలోనే ఉన్నాం, ఎలాగైనా తెలుసుకుంటాం, మీరు కూల్గా ఉండండి అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడనమాట. ఇంతలో పార్వతి అవని కూడా అక్కడికైతే వస్తారు. మీ మావయ్య మనకి జరిగిన అన్యాయం గురించి ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకుంటున్నారు. నువ్వు అక్షయ్ ఏదో ఒకటి చేసి మన ఇల్లు మన ఆస్తి తిరిగి వచ్చేలా చేయండి అవని అని చెప్పేసి పార్వతి అయితే చెప్తుందనమాట. ఆ ప్రయత్నంలోనే ఉన్న అమ్మ, అవనికి డబ్బులు ఇచ్చిన వాడు దొరికి ఉంటే చాలా నిజాలు తెలిసేవి, వాడు పారిపోయేసరికి ఏం చేయాలని ఆలోచించాల్సి వస్తుందని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడనమాట. మనం ఎవరికి అన్యాయం చేయలేదు అత్తయ్య, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ఎవరెన్ని కుట్రలు చేసినా ధర్మాన్ని న్యాయాన్ని ఆ దేవుడే గెలిపిస్తాడు, ఆ దేవుడే మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు అత్తయ్య అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది అనమాట. ఇంతలో ఫోన్ చూస్తూ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు అన్నావు కదా, నువ్వు అన్నమాట నిజమైంది అవని. ఇప్పుడే నా కాలేజ్ ఫ్రెండ్స్ గ్రూప్లో మెసేజ్ వచ్చింది. నాకు శ్రీరామ్ అని ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఈరోజు పోలీస్ ఆఫీసర్గా హైదరాబాద్లో ఛార్జ్ తీసుకుంటున్నట్లుగా గ్రూప్లో మెసేజ్ పెట్టాడు. పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా పవర్స్ ఉంటాయి,
నా ఫ్రెండ్ ఇప్పుడు ఆఫీసర్గా ఛార్జ్ తీసుకుంటున్నాడు కాబట్టి వాడి ద్వారా ఆధారాలు తీసుకోవటం చాలా ఈజీ అవుతుంది. ఆధారాలు దొరికితే మనల్ని ఎవరు మోసం చేశారని తెలుస్తుంది. రేపే వెళ్ళి నా ఫ్రెండ్ని కలిసి మాట్లాడదా అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడనమాట. ఇక ఇదంతా పల్లవి దూరం నుంచి వింటూ ఉంటుంది. అంటే అవని సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇల్లు పోయేలా చేసింది మా డాడీ ఏనని వీళ్ళకి తెలిసిపోతుందనమాట అని చెప్పేసి ఇక ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే ఈ విషయం చక్రధర్కి ఫోన్ చేసి చెప్పేస్తుంది. డాడ్, అక్షయ్ ఫ్రెండ్ పోలీసుగా హైదరాబాద్ వచ్చాడంట. అవనికి డబ్బులు ఇచ్చిన వ్యక్తి నువ్వే వాడి చేత ఈ పని చేయించాడని చెప్పాడు కదా. జరిగిన దాంట్లో నీ హ్యాండ్ ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి రేపు అవని అక్షయ్లు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ అక్షయ్ ఫ్రెండ్ కాబట్టి నీ గురించి తెలుసుకోవడానికి ఇంకా ఇంట్రాగేషన్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది నాకెందుకో చాలా టెన్షన్గా ఉందని చెప్పేసి చెప్తూ ఉండగానే, సరే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, నేను చేస్తాను, నేను చూసుకుంటాను, టెన్షన్ పడుకో అని చెప్పేసి అంటాడనమాట. డాడ్, చూసుకోవడం కాదు, వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా చూడు, నేను ఇక్కడ మీనాక్షిని ఇంటి నుంచి బయటికి పంపించే పనిలో ఉంటానని చెప్పేసి పల్లవి అయితే చెప్తుంది అనమాట. ఆ మీనాక్షి ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ తలనొప్పులన్నీ మొదలయ్యాయి. ముందు దాన్ని పంపించే, తర్వాత నేను అది శాశ్వతంగా అడ్డు రాకుండా చూసుకుంటా అని చెప్పేసి చక్రధర్ అయితే చెప్పగానే అదే పనిలో ఉన్న డాడీ, అత్తయ్య దృష్టిలో మీనాక్షి ఇప్పుడు తప్పుడు మనిషి అనుకునే చేశాను. అత్తయ్య అభిప్రాయం బలపడగానే ఆవిడే మీనాక్షిని మెడపట్టి గెంటేసేలా చేస్తా అని చెప్పేసి వెనక్కి తిరుగుతుందనమాట. అయితే వెనకాల అవని అయితే నిల్చొని ఉంటుంది. ఇక సైలెంట్గా ఫోన్ కట్ చేసి నేను మా డాడీతో అని చెప్పేసి పల్లవి అయితే కవర్ చేపుతూ ఉండగానే ఇక అవని అయితే చంపకేసి ఒక్కటిస్తుంది అనమాట. మా అమ్మ గురించి ఎక్కువగా ఆలోచిస్తే కొట్టడం కాదు, చంపేస్తాను. నువ్వు ఎలాంటిదనో నాకు తెలుసు, నీ ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు తెలుసు, నువ్వేం చేస్తావో కూడా నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే నువ్వు మా అమ్మని పంపించాలనుకోవడం కాదు, నీకు అడ్రస్ అనేది లేకుండా చేస్తాను, జాగ్రత్త. ఆల్రెడీ నీ భర్త చేత నువ్వు మెడపట్టి గెండించుకున్నావు, అయినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఎలా చేస్తున్నావు? అసలు నువ్వు మనిషివేనా? మన ఆస్తి ఇల్లు పోవడానికి నువ్వు మీ నాన్న ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తుంటారు. అయినా ఎన్ని రోజుల నాటకాలు ఆడతారు, మీ ఇద్దరి సంగతి తేలుస్తాను అని చెప్పేసి అని ఇక అవని అయితే వెళ్ళిపోద్ది అనమాట. నన్నే కొడతావా, చెప్తా నీ సంగతి అని చెప్పేసి పల్లవి అయితే లోపలికి వెళ్తుంది. ఇక వెంటనే భానుమతి దగ్గరికి అయితే వెళ్ళి కాళ్ళ మీద పడుతుంది అనమాట పల్లవి. ఏయ్, నా కాళ్ళు పట్టుకున్నావేంటి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి భాను అయితే అడగగానే అవని నన్ను కొట్టిందమ్మమ్మా అని చెప్పేసి పల్లవి అయితే ఇక యాక్షన్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇక రేపటి ఎపిసోడ్లో అయితే అవని అక్షయ్లో పోలీస్ స్టేషన్కి ఫ్రెండ్ని కలవడానికి అయితే వెళ్తూ ఉంటారు కదా అక్షయ్ ఫ్రెండ్ని. ఇక ఈ దారిలోనే చక్రధర్ అయితే రౌడీలను అయితే పంపించి ఆ అక్షయ్ని అయితే బాగా కొట్టిస్తాడనమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్ని మరి మిస్ అవ్వకుండా మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.